సిటీ కేబుల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈనాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మనతో డాక్టర్ సాయి సందీప్ ఉన్నారు. వారు న్యూరాలజీ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ అంటే నరములకు సంబంధించినటువంటి వ్యాధులన్నింటినీ కూడా నయం చేసేటువంటి డాక్టర్ గారు మీకు సిటీ కేబుల్ ప్రేక్షకుల తరఫున, నా తరఫున, సిటీ కేబుల్ యాజమాన్యం తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా రేపు వరల్డ్ స్ట్రోక్ డే జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ వరల్డ్ స్ట్రోక్ డే అనేటువంటిది పాటిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, ప్రపంచంలో ఎక్కువ మరణాలు సుమారు ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఒక 6 కోట్ల మంది, 56 మిలియన్స్ అంటే దగ్గర ఒక 6 కోట్ల మంది మరణిస్తే, అందులో మొట్టమొదటి అంటే ఎక్కువ మరణాలు గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్నాయి. సివిడి, కార్డియో వాస్కులార్ డిజీజెస్. సుమారు 74 లక్షల మంది ఈ గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారు. ఆ తరువాత మరణాలు ఎక్కువ ఏ జబ్బు వల్ల కలుగుతున్నాయంటే మెదడు జబ్బు వల్ల, స్ట్రోక్ అంటారు దాన్ని. దీనివల్ల సుమారు ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఒక 67 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1,50,00,000 మందికి, 15 మిలియన్ పీపుల్, 1,50,00,000 మంది ఈ మెదడు పోటుకు గురైతే అందులో ఒక 60 లక్షల మంది మరణిస్తున్నారు. మరొక 50 లక్షల మంది జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు. చేయి పడిపోయి, కాలు పడిపోయి, పెరాలిసిస్ అంటే పక్షవాతం జబ్బుతో పాపం బాధపడుతున్నారు. మన దేశంలో కూడా ఒక 12%, సుమారు ఒక 98 లక్షల మరణాలు ప్రతి సంవత్సరం సంభవిస్తే, 1 కోటి మరణాలు అనుకోండి. 1 కోటి మరణాలలో సుమారు 12% గుండె జబ్బుల వల్ల మరణిస్తూ ఉంటే, 9% ఈ మెదడు పోటు వల్ల మరణిస్తున్నారు. అయితే ఏం చేయాలి? రేపు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ మెదడు పోటు దినాన్ని ఎందుకు పాటిస్తున్నారు, ఎందుకు అన్ని దేశాల్లో కూడా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు అంటే, అవగాహన ఉంటే, మెదడు పోటు పట్ల కానీ అవగాహన ఉంటే మన ప్రాణాలని మనం కాపాడుకోవడమే కాదు, పక్క వాళ్ళ ప్రాణాన్ని కూడా కాపాడేటువంటి అవకాశం ఉంది. అందుచేత ఈరోజు మనం డాక్టర్ గారిని ఇక్కడికి ఆహ్వానించాం. డాక్టర్ సాయి సందీప్, మరి ఈ మరణాలకు కారణం ఏంటి, అసలు ఈ మెదడు పోటు రావడానికి కారణం ఏమిటి? మీరు చెప్పకముందే అసలు ప్రశ్నలు వస్తున్నాయి. ఒక్కసారి హలో, నమస్కారం అండి. హలో, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు మీ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఏమిటి మీ ప్రశ్న? అమ్మా, మీరు ఫోన్ చేశారు. అవును సార్. చెప్పండి, ఏంటి ప్రశ్న, అడగండి. నమస్తే అండి, చెప్పండి మీ బాధ ఏంటి? నాకు తలలోనండి రైట్ సైడ్ అప్పుడప్పుడు జుమ్మని లాగుతున్నట్టు వస్తుంటుందండి. ఎన్ని రోజులు బట్టి ఉంటుందమ్మా? చాలా ఒక 3 years 4 years నుంచి అలా వస్తుంటుందండి. ఎవరో గట్టిగా కొట్టినట్టుగా. మీ వయసు ఎంత ఉంటుంది? నా 48 49 ఉంటుందండి. ఓకే. వచ్చినప్పుడు వాంతులు అనిపించడం కానీ, వాంతి అవడం కానీ అవుతుంటుందమ్మా? వామిటింగ్ అవుతుంటుంది. ఒక్కసారేమో కంట్రోల్ చేసుకోగలుగుతాను, ఒక్కసారి అయిపోతుందండి. అదే అంటే ఇది సాధారణంగా ఒకవైపు వచ్చే తలనొప్పి విత్ వామిటింగ్ సెన్సేషన్, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మనకి పార్సీ నొప్పి అంటారు కదా, మైగ్రేన్ అటాక్స్. మైగ్రేన్ అదే నేనండి డాక్టర్ గారు చూపించుకున్నాను, మైగ్రేన్ అన్నారు, కానీ కాదండి. అమ్మా, స్కానింగ్ లాంటిది ఏమైనా చేయించారా? స్కానింగ్ అలాంటిది నాకు భయం అండి, చూపించుకోవాలి. భయం వెళ్తే ఎలాగమ్మా, పరీక్ష చేయించుకోవాలి. అంటే మరి ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంది కనుక మీకు ఒకసారి స్కాన్ తీయించుకుంటే కొంచెం తెలుస్తుంది ఏదైనా ఇబ్బంది ఉందా లోపల. అది
అంటే ఎవరైనా గట్టిగా కొట్టేస్తే నొప్పి వస్తుంటున్నా అట్లా ఒక్కసారికి కలిసి అవును అమ్మా, ఎప్పుడైనా సరే మనకి ఒక రుగ్మత కలిగినప్పుడు శరీరానికి వెంటనే పరీక్ష చేయించుకుంటే దానికి తగినటువంటి చికిత్స, దానికి తగినటువంటి మందులు ఈ ప్రత్యేకమైనటువంటి నిపుణులు ఉన్నారు. ఇప్పుడు వారు చాలా చిన్న వయసులో మంచి నిపుణులు, డిఎం న్యూరాలజీ అంటే దానిలో బాగా. అదేనమ్మా, అదేనండి. అంటే మీకు చాలా రోజుల నుంచి ఉంది కదా అది, ఈ మాత్రలు మీకు చాలా టాబ్లెట్స్ వాడుంటారు. సో దగ్గరికి వెళ్ళాను చైతన్య హాస్పిటల్కి, సార్ చెప్తే మైగ్రేన్ అని టాబ్లెట్స్ ఇచ్చారు. ఇస్తే నాకు ఎక్కువగా మత్తు వస్తూ ఉంది. అదే ఏమంటే సార్ దగ్గరికి వెళ్తే మళ్ళీ టాబ్లెట్స్ మార్చారు. నాకు అట్లాగా జుమ్మని లాగుతున్నట్టు ఒకవైకేనండి. అదే అమ్మా, న్యూరాలజిస్ట్కి ఎవరైనా చూపించారా? చూపించండి అమ్మా, చూపించండి. మరి దానికి నరములకు సంబంధించింది కదా. అవును సార్, అందుకనే నా లక్కగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నాను. మన ఇప్పుడు బందర్ రోడ్లో మహాత్మా గాంధీ రోడ్ అంటాం కదా, అక్కడ మనకి స్కానింగ్ అవన్నీ ఉన్నాయి. రమేష్ హాస్పిటల్స్ ఉంది, అక్కడ న్యూరాలజిస్టులు ఉంటారు. లేకపోతే మన మెయిన్ బ్రాంచ్ ఉంది అక్కడ ఎగ్జిక్యూటివ్ క్లబ్ దగ్గర. అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూపించుకోండి అమ్మా, దేనికైనా పరీక్ష చేయించుకోండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారా, ఇవాళ మనకి ప్రజల్లో అసలు ఇంకా అవగాహన రావటం లేదు. అంటే ఇన్నాళ్ళ నుంచి బాధపడుతూ ఒకసారి ఆ పరీక్ష చేయించుకోవడం అనేటువంటిది ఇవాళ ఎందుకండి ఎక్కువ మందిలో అసలు ఇది పెరిగిపోతుంది రాను రాను. అదే అంటే మొదట ఏ ప్రమాదం, ఏ బాధ కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరం అనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు. హలో, అసలు ఈ మెదడు పోటు అనేటువంటిది ఎందుకు వస్తుంది? మెదడు పోటు అంటే మనం పెరాలసిస్, పక్షవాతం అని తెలుగులో అంటాం. మనం సాధారణంగా పెరాలసిస్, స్ట్రోక్ అంటాం. దీనికి ఎప్పుడైతే నరాలు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల దెబ్బతిన్నప్పుడు కలిగే జబ్బునే పక్షవాతం అంటారు. ఓకే, హలో చెప్పండి. ఈరోజు రమేష్ హాస్పిటల్ నుంచి సాయి సందీప్ గారు వచ్చారు కదా. అవునండి. ఇప్పుడు ఆయన గారు ఇప్పుడు నరాల డాక్టర్ అంటే ఇప్పుడు మెదడుకు సంబంధించి మొత్తం చూస్తారు. అవునండి, మొత్తం శరీరంలో నరాలకు సంబంధించి మెదడు మొత్తం మన నరాలకు సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ వారు నిపుణులు. అంటే ఈ మధ్య కాలంలో టీవీలో చూస్తున్నాం కదా బ్రెయిన్ డెడ్ అవటం అంటే, దాని గురించి ఏమన్నా చెప్తారు? అడగండి, మీరు ఏ ప్రశ్న అడిగినా వారు సమాధానం చెప్తారు. నమస్తే అండి, నేను సాయి సందీప్, చెప్పండి. మీ పేరేమిటండి? మీ పేరేమిటి? మా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు, చెప్పండి రాంబాబు గారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్రెయిన్ డెడ్ అయిపోయింది, అవయవ దానాలు చేస్తున్నారు కదా. అసలు బ్రెయిన్ డెడ్ అయిపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఈ మధ్యకాలంలో మరి 30 years కి ఇలా జరుగుతుంది కదా. అవును అవును. ఏ కారణం వల్ల జరుగుతుంది తెలుసుకున్నాం. అంటే బ్రెయిన్ డెడ్ అవడం అంటే నరాలన్నీ పనిచేయకపోవడం అంటే రకరకాల కారణాలు. మోస్ట్ కామన్ కాజ్ మనం ఇప్పుడు మీరు చూస్తున్న వాటికి ఎక్కువ శాతం కారణం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అండి. అంటే అంటే దేనివల్ల అయినా మనకి నరాలు దెబ్బతినొచ్చు. అంటే మోస్ట్ కామన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతాయి. తర్వాత పక్షవాతం వల్ల కూడా, ఆబ్వియస్గా పక్షవాతం వల్ల కూడా నరాలన్నీ దెబ్బతింటాయి కదా. సో నరాలు ఎక్కువ 100% దెబ్బతింటే అప్పుడు మనం సాధారణంగా బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటాం. దానివల్ల సిగ్నల్స్ బ్రెయిన్కి మొత్తం బాడీకి రావన్నమాట. డాక్టర్ గారు, వారి తరఫున నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే ఆహారపు అలవాట్లు కానీ, లేదా ఈ ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు ఇవాళ వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాల వల్ల కానీ ఈ ఏమైనా బ్రెయిన్ డెత్ వచ్చే అవకాశం ఉందా? అంటే మీరు చెప్పిన అన్నిటి వల్ల ఏదైనా ఒక డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మన పెరాలసిస్, స్ట్రోక్ లాంటిది కానీ, లేకపోతే ట్యూమర్స్ కానీ, లేకపోతే స్పాంటేనియస్గా రక్తం పగిలిపోవడం కానీ, ఇలాంటి జబ్బులు వస్తాయి. కానీ దీనివల్ల యాజ్ సచ్ బ్రెయిన్ డెడ్ అనేది అవ్వదు.
సో ఏదైనా మనకి బ్రెయిన్ డెడ్ అని అయిందంటే అర్థం నరాలన్నీ దెబ్బతిన్నాయి. అది ఎందువల్ల దెబ్బతిన్నాయి అన్నది మనం అంటే ఒక ప్రమాదం జరగడం కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఒక్కోసారి జారి పడడం వల్ల, పెద్ద వయసులో ఒకసారి జారి పడితే హెడ్ ఇంజరీ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఇప్పుడు రక్తం చిమ్మ కట్టేసి మొత్తం అంతా నరాలన్నీ దెబ్బతింటది. సో ఆ కండిషన్స్ లో అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలన్నీ చిట్లిపోయి అక్కడ రక్తం అంతా నరాలన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ డెడ్ అవుతుంది. బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఓకే ఓకే. సో యాజ్ సచ్ బ్రెయిన్ డెడ్ అనేది ఏదో కారణం మనం తెలుసుకోవాలి. అది ప్రతిదానికి బ్రెయిన్ డెడ్ కారణం ఉంటుంది. ఆ కారణం బట్టి అది మనం ట్రీట్ చేయగలుగుతామో చేయలేమో అన్నది అగైన్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనం కనిపెట్టి అప్పుడు చేయగలుగుతాం. అయ్యా అది విశేషం. థ్యాంక్ యూ అండి రాంబాబు గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మనకి ఇవాళ ఎవరికన్నా పక్షవాతం వస్తే, పూర్వం ఏమిటంటే పక్షవాతం వస్తే ఇక జీవితం అయిపోయినట్లే, ఆ కాళ్ళు చేయి పడిపోవడం, జీవితాంతం అవిటి వాళ్ళగా బ్రతకడం అనేటువంటిది. కానీ ఇవాళ ఒక్క నిమిషం అండి. హలో చెప్పండి అయ్యా. డాక్టర్ గారు రెడీగా వింటున్నారు, చెప్పండి. మీ పేరేంటి? కోటేశ్వరరావు, చెప్పండి. చెప్పండి. 70 సంవత్సరాలు అంటే షుగర్ కూడా ఉంది, అయితే మూతికి ఓగుతూ ఉంటుంది, తగడ కొట్టుకుంటూ ఉంటాయి. అది ఎందువల్ల అనేది అర్థం కావట్లేదు. సారీ ఏం చెప్పండి. మూతి ఏది టకటకా కొట్టుకుంటుంది అంటున్నారు? మూతి కొద్దిగా ఇలా కదులుతోందా? అది కదులుతుంది. ఆ టైంలో తగడ కొట్టుకుంటుంది. 70 సంవత్సరాల వయసు. 71. ఓకే. సో మీ లక్షణం ఎన్ని రోజుల నుంచి ఉందండి? 2 months నుంచి. అంటే చెయ్యి కూడా అలా కదులుతుందండి? మూతే. ఓకే. అది అంటే సాధారణంగా ఇది నరాల జబ్బు వల్ల వస్తుంటుంది. మనం ఒకసారి పూర్తి ఎగ్జామినేషన్ చేస్తే కొంచెం మిగతా ఏమైనా అవయవాలు ఎఫెక్ట్ అయ్యాయి అనేది చూసి తెలుస్తుందండి. అంటే మా కదిలికే కాకుండా స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. స్టిఫ్నెస్ చేతులకి కాళ్ళకి, ఆ స్టిఫ్నెస్ అనేది కొంత ఎగ్జామినేషన్ చేస్తే మనకి అర్థం అవుతుంది. దాని ప్రకారం ఏదైనా స్కాన్స్ అవసరం అనుకుంటే చేసి, అంటే దీనికి ఏదైనా మనం ఫుల్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఈజీగా కండిషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే నేను చెప్పినట్టు నరాలకు సంబంధించిన వాళ్ళు ఒలికుడు జబ్బు అంటారు, పార్కిన్సన్స్ డిసీజ్, ఆ ఏజ్లో కొంత వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అవి మనం అయ్యా మీరు పరీక్ష చేయించుకున్నారా? ఎక్కడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? ఈ నరాల సంబంధించినటువంటి డాక్టర్లు, న్యూరాలజిస్టులు అంటారు వాళ్ళది. వెళ్ళాలి. వచ్చినప్పుడు తేడా వచ్చినప్పుడు వెంటనే ఒక్కసారి వెళ్ళి చూపించుకోండి అయ్యా. రైట్. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ పెరాలసిస్ స్ట్రోక్ అనేటువంటిది వచ్చినప్పుడు కొన్ని సూత్రాలు ఏవో చెప్తారు, మీరు చెప్పగా విన్నవే మేము. అంటే ఈ ముఖంలో ఏమైనా ఫేస్లో తేడాలు, ఏమైనా కదలికలు, వాటిలో ముఖంలో ఈ మూతి పోవడం కానీ ఇలా కానీ. ఓకే. హలో అమ్మా, చెప్పండి అమ్మా. చెప్పండి, వింటున్నారు. నమస్తే అండి. మా అత్తగారండి 65 సంవత్సరాలండి. ఆవిడకి 3వ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందన్నారు బ్రెయిన్ లో. చెప్పండి. అయితే ఆవిడ మామూలుగా చెయ్య, కాలు, మూతి అన్ని వంకరపోయినాయండి, రైట్ సైడ్. ఓకే. వస్తాయంటారా ముందుగా? సో అది సాధారణంగా అంటే చాలా కారణాలు ఉంటాయి. పూర్తిగా రికవరీ అవుతారా అవ్వదా అన్నది మీ క్వశ్చన్. సో సాధారణంగా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ శాతం రికవరీ అయిపోతుంది, 90%. ఏజ్ పెరుగుతున్న కొద్ది రికవరీ అనేది కొంత తగ్గొచ్చు. అలా అని చెప్పి అలా కాకుండా ట్రీట్మెంట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ట్రీట్మెంట్ మనం ఇమీడియట్గా ఇవ్వగలిగితే, అంటే ముఖ్య ఉద్దేశం ఈ రేపు స్ట్రోక్ టే చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన స్ట్రోక్ వచ్చిన వితిన్ అవర్స్లో కనుక ట్రీట్మెంట్ చేయగలిగితే అదే ఆ ఇంజెక్షన్ గురించి మాట్లాడు, అది రికవరీ అనేది ఎక్కువ శాతం ఉంటుందమ్మా.
బట్ అగైన్ మనకు చాలా ఫ్యాక్టర్స్ ఇందులో ఉంటాయి. లైక్ చెప్పినట్టు ఏంటంటే ఏజ్ ఒక ఫ్యాక్టర్. అంతకుముందు ఆల్రెడీ నరాలు దెబ్బతింటే మళ్ళీ ఫర్దర్గా డ్యామేజ్ అయినప్పుడు ఆ రికవరీ అనేది మనం 100% చూడలేం. సో అదర్ థింగ్స్ ఏంటంటే మరి మీరు డయాబెటీస్, షుగర్ అనేది ఎంతలా కంట్రోల్ ఉన్నది, తర్వాత బీపీ అనేది ఎలా కంట్రోల్ ఉంది, తర్వాత మనం రికవరీ ఫిజియోథెరపీ ఎంత యాక్టివ్గా చేయగలిగాం ఇమీడియట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన రికవరీ, మ్యాక్సిమం రికవరీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో చూస్తాం, ఇంకొంత రికవరీ 3 monthsలో చూస్తాం, ఇంకొంత రికవరీ 6 monthsలో చూస్తాం. 6 months అయిపోయిన తర్వాత కూడా రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో 2 సంవత్సరాల వరకు రికవరీ ఉంటుంది. కానీ 2 సంవత్సరాల వరకు ఇంకా రికవరీ రాలేదంటే ఛాన్సెస్ ఆఫ్ ఆ రికవరీ అనేది కొంత స్లో అయిపోద్ది. అమ్మా ఏంటి 2 సార్లు వచ్చిందా? స్ట్రోక్ ఎన్నిసార్లు వచ్చింది అంటున్నారు? 2వ వచ్చిందమ్మా? మూడోసారి వచ్చిందా? అమ్మ మొదటిసారి వచ్చినప్పుడు ఏమిటి, ఇమ్మీడియట్గా ఏమైనా ఇంజక్షన్ అది ఇప్పించారా? ఓకే. కదమ్మా మొదటిసారి మళ్ళీ కాళ్ళు చేయి మామూలుగా వచ్చేసిందా? ఒకసారి స్కాన్ చేయిస్తే ఏమన్నా ఇప్పుడు అంటే అదేనమ్మా, ఒకసారి మనం మళ్ళీ చూసి, అంటే మీరు అన్నట్టు 3 సార్లు వచ్చింది కనుక నరాలు ఖచ్చితంగా కొన్ని దెబ్బతిని ఉంటాయి. సో మనకి రికవరీ అనేది ఉంటుంది. కాకపోతే మన ఫిజియోథెరపీని కొంత తప్పకుండా ఒకసారి పరీక్ష చేయించండి అమ్మా. ఇక్కడ మనకి మన ఎంజీ రోడ్లో ఉంది కదా, అక్కడైతే చాలా లేటెస్ట్ స్కానర్ కూడా ఉంది, సిటీ స్కానరు 256 స్లైస్ సిటీ స్కానర్ అని. తప్పకుండా చూద్దాం, ఒకసారి చూసిన తర్వాత అవసరం అనుకుంటే స్కాన్ చేయొచ్చు అమ్మా. ఓకే అమ్మా, మంచిదమ్మా, మంచి తల్లి, మంచిది. డాక్టర్ గారు, అంటే ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు సాధారణంగా 3-3.5 గంటల్లో కానీ ఇవ్వాల్సినటువంటి ఇంజక్షన్ ఇచ్చి వైద్యం చేస్తే మామూలుగా నార్మల్ అయిపోయినటువంటి పరిస్థితులు చాలా చూసాము మనం. ఆలస్యం అవుతున్న కొద్దీ బ్రెయిన్లో దెబ్బతింటూ సెల్స్ అన్నీ దెబ్బతింటూ ఉంటాయి, న్యూరాన్స్ అన్నీ దెబ్బతింటూ ఉంటాయి. తర్వాత రికవరీ కూడా కష్టం అవుతుంది. ఒక నిమిషం. హలో చెప్పండి చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. సార్ నాకు షుగర్ ఉందండి, నా ఏజ్ 32 అండి. అయితే నేను సిటీ న్యూరో సెంటర్లో చూపించుకున్నానండి. నాకు కాలు చెయ్య బాగా లాగేస్తుందండి, తిమ్మిడి పడుతుంది, మెడ నరంగా నుంచి నడుమంతా లాగేస్తుంది. అయితే నరం టెస్ట్ చేసి చేయి నరం అడిగింది, నర వీక్నెస్ అన్నారు. మెడిసిన్స్ వాడినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత అలాగే వస్తుంది. నాలిక అదురుతుంది సార్. మీ దగ్గరికి అదేనమ్మా, అంటే మీరు చిన్న వయసు షుగర్ ఉంది కాకపోయినా మీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ వెన్నుపూసలో నరాలు నొక్కడం వల్ల నా ఈ చెయ్యి, కాలు జాల్లా రావడం అంటారు. దానికి మనం ముఖ్యంగా మీరు చిన్న వయసు ఉంది కనుక ఇది ఫ్యూచర్లో పెరగకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఫిజియోథెరపీ, అంటే కొంత నొప్పి తగ్గడానికి కొంతవరకు మాత్రలు వాడవచ్చు, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాకపోతే మీరు లాంగ్ రన్లో రాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఇది ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది మసిల్స్ని బాగా స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలి. అంటే బ్యాక్ మసిల్స్, నెక్ మసిల్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రెంగ్తన్ అప్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ డెఫినెట్గా ఇలాంటి అటాక్స్ రాకుండా ఉంటాయి, నొప్పులు తగ్గుతాయి అన్నమాట. అదే షుగర్ ఉంది కనుక మీరు కొంచెం జాగ్రత్త, షుగర్ని బీపీని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే మీకు ఈ కొంచెం ఎక్సర్సైజ్లో రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొంచెం వెయిట్ బాగా తగ్గిస్తుండాలి, దానివల్ల కూడా మీకు మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అమ్మా, స్ట్రోక్ రావటానికి ఈ షుగర్ అండ్ బీపీ ఈ రెండు కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేస్తాయమ్మా దానికి. అంచేత వాటిని జాగ్రత్తగా అదుపులో ఉంచేటట్లుగా చూసుకోండి. ఒకసారి పరీక్ష చేయించుకోండి, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీలైతే. స్కాన్ చేయించారమ్మా? స్కాన్ ఏమైనా చేశారా?
చేశారండి. ఆ, నరాలు బాగా వీక్, నరం టెస్ట్ అవన్నీ చేశారు. ఆ. నరాలు అరిగినాయి అని చెప్పారు. ఓకే. మందులు ఏమైనా ఇచ్చారమ్మా? మెడిసిన్స్ వేసుకున్న సేపు తగ్గుతుంది సార్. మళ్ళీ తర్వాత చేయి తిమ్మిరి పట్టేయటం, నైట్ పూట నరాలు లాగేయటం, నిలుస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి బాగా. సో మీరు అదే చెప్పినట్టు కొంత ఎక్సర్సైజ్, తర్వాత మీరు పడుకునే ఈ పిల్లోస్, తర్వాత ఈ మ్యాట్రెస్ని కూడా కొంచెం మార్చాలండి. లేకపోతే లైక్ మా మెడ కింద బాగా ఎత్తు దిండులు పెట్టుకోవడం అలవాటు ఏమైనా ఉందా? ఎత్తుగా దిండులు, ఎత్తుగా తలగడలు ఎత్తుగా పెట్టుకునే అలవాటు ఉందా? వెరీ గుడ్. ఓకే. బండి డ్రైవ్ చేస్తాను ఎక్కువగా. మరొకసారి పరీక్ష చేయించండి అమ్మా. ఒకసారి రండి, చూపించండి, ఒకసారి చూద్దాం అయితే. ఓకే అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, యాక్చువల్గా రేపు వరల్డ్ స్ట్రోక్ డే ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి. అదే మీకు చెప్పినట్టు ఏంటంటే మనకి అవగాహన అనేది పెరుగుతుంది, కాకపోతే ఇంకా ఎక్కువ శాతం ఉండాలి. మీరు చెప్పినట్టు ఇందాక చెప్పారు కదా. ఇప్పుడు మన డాక్టర్ రమేష్ బాబు గారు ఎప్పుడు చెప్తారు, మొదటి గంట అమూల్యము. అంటే గుండె ఏమాత్రం నొప్పి వచ్చినా మొదటి గంటలో వచ్చి ఒకసారి చూపించుకోండి. అలాగే మొదటి 3 గంటల అమూల్యము స్ట్రోక్కి. హలో, వింటున్నారు, చెప్పండి. డాక్టర్ సందీప్, మీకే. నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా స్ట్రోక్ వచ్చినప్పుడు సాగుతే టాబ్లెట్స్ 4 పెట్టుకోవాలి కదా, ఎంతవరకు చెప్పలేదు. అంటే నిజం చెప్పాలంటే స్ట్రోక్ అంటే మీరు చెప్పింది స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్. మనకి కొంత మిస్కన్సెప్షన్ ఉంది. మన స్ట్రోక్ అంటే ఎక్కువ శాతం మంది హార్ట్ స్ట్రోక్ అనుకుంటారు. అంటే సాధారణంగా పెరాలసిస్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏదొచ్చినా బీపీ తగ్గిస్తుంది. మీరు అన్నట్టు బీపీని, గుండె నొప్పిని తగ్గిస్తుంది సార్బిట్రేటర్. కాకపోతే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రం మీరు సార్బిట్రేట్ వేసుకున్నా అది గుండె నొప్పికి సంబంధించింది కాదు కనుక అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. మీరు ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే దగ్గరలో ఉన్న స్ట్రోక్ సెంటర్ కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాత్రం వెళ్ళాలి కంపల్సరీగా. ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత మీకు రికవరీ కనిపిస్తుంది. అంటే ఎన్ని క్లాట్స్ ఉన్నాయి, దాని క్లాట్ సైజ్ ఎంత, బ్రెయిన్ రక్తం కట్టడం, ఇలాంటివన్నీ మనకి ఇమీడియట్గా కనిపిస్తాయి. అలా సార్బిట్రేట్ వల్ల బీపీ తగ్గుతుంది, తర్వాత మన గుండె నొప్పి అనేది తగ్గుతుంది. అందుకని పెరాలసిస్ స్ట్రోక్ అంత ఉపయోగపడదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ ప్రపంచ మెదడు పోటు దినం సందర్భంగా ప్రజలకి ఎందుకంటే చాలామంది ఆలస్యం అమృతం విషయం అన్నారు అసలు మనవాళ్ళు. అందుకే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో రేపు వెళదాంలే అనుకుంటే రేపు రాకపోవచ్చు ఒక్కోసారి. ఒక్క నిమిషం అండి. హలో, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే అండి. మా మిసెస్ వయసు 45 years అండి. ఇప్పుడు దాదాపు 10 years నుంచి వన్ సైడ్ పాస్ నొప్పిలాగా వస్తుంది సార్. పాస్ నొప్పి? అవును సార్. హెడేక్ అండి? రైట్ సైడ్ హెడేక్ సార్. ఓకేనా. అయితే నేను ఫస్ట్ నుంచి చాలా మంది డాక్టర్స్ చూపించాను, ఎవరు కూడా ఏది సిటీ స్కాన్ కానీ అలాంటివి ఏం రాయలేదు. ఈఎన్టీ డాక్టర్ గారు మాత్రం తర్వాత ఈ సైనస్ అని చెప్పి 2-3 ఎక్స్రేలు రాయిస్తారు. నమ్మకంలో తీయించాను. ఇస్తే ఆయన కూడా తీసి అది ఏం లేదమ్మా పెద్దగా, కొంచెం ఎక్సర్సైజ్ అవ్వటం వల్ల ఆ విధంగా వస్తుంది అని చెప్పి మైగ్రేన్ టాబ్లెట్స్ రాసిచ్చారు. అక్కడ నేర్చుకోమని. అదేమవుతుందంటే ఏదన్నా ఎక్కడైనా ఊరు చేంజ్ అయినప్పుడు నేను గమనించేది చాలాసార్లు మనకి రాత్రులు నిద్ర లేకపోయినా, తర్వాత ఏదైనా జర్నీ చేసినా, జర్నీకి కూడా ఉంటుంది కొంచెం, జర్నీ చేసిన పగలంతా ఏదైనా పని నిద్రపోకపోయినా, ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా, ఏదైనా టెన్షన్ ఫీల్ అయినా, ఆ తెల్లవారు గంటల 3:30 ఆ టైంలో 3-4 గంటల మధ్యలో వస్తుంది బాగా. వస్తే తెల్లవారు టైంలో వచ్చి 4:30-5 గంటలకు మైగ్రేన్ అంటే ఎంపీ సమస్యతో వేసి చెప్తున్నాను. అంతకుముందు ఫస్ట్ వేసేవాడు కాదు, అది అలవాటు అయిపోయింది. 4-5 గంటల టైంలో మైగ్రేన్ వేస్తే అది మెల్లిగా 6 ఆ టైం కొంచెం తగ్గిపోతుంది, మామూలుగా ఉంటుంది. ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళి పిల్లల దగ్గర 40 days ఉండిపోయాము. అక్కడ కంటిన్యూషన్ గా ఈ మధ్య లేదండి, దాదాపు ఒక 3-4 months నుంచి లేదు. అయితే మొన్న అక్కడికి వెళ్ళిన తర్వాత 10 days కంటిన్యూషన్ గా అట్లాగే వచ్చింది. అంటే మీరు అన్ని చెప్పినవన్నీ క్లాసికల్
ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మీరు చెప్పినవన్నీ అంటే ఎక్కువ ప్రయాణించినా, ఎక్కువ అలసట ఉన్నా, ఎక్కువ ఆలోచించినా, లేకపోతే ఎండలో తిరిగినా, ముఖ్యంగా ఎండాకాలం పూటలో ఎక్కువ అవుతుంది, డీహైడ్రేషన్ అయినా, ఈ సందర్భాల్లో మీకు ఈ పార్శ్వనొప్పి అంటే మైగ్రేన్ అటాక్స్ చాలా ఎక్కువ మంది వస్తుంటాయి. సో అంటే అటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ మీరు ఆబ్వియస్గా తీసుకుంటున్నారు. అదే కాకుండా అటాక్స్ రాకుండా కొన్ని ప్రొఫలాక్టిక్ మెడికేషన్స్ అని ఉంటాయి, అవి కూడా వాడవచ్చు. అంటే దాని సివియారిటీని తగ్గిస్తాయి. కాబట్టి అట్ ది సేమ్ టైం మీరు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఇందాక చెప్పిన అన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు కదా, ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. అంటే ఆబ్వియస్గా అలసటను తగ్గించుకోవాలి, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ కొంచెం లేకుండా ఉంటే, టీవీ ఎక్కువ చూడడం, వీటి వల్ల కొంతమందికి ఫుడ్స్ పడవు, అంటే వేపుడు పదార్థాలు ఎక్కువ పడవు, వాళ్ళకి కూడా హెడేక్స్ వస్తుంటాయి. సో కొన్ని ఫుడ్స్ ఏవైతే పడలేదున్నాయో, తర్వాత ట్రావెల్ అనేది, ఇవన్నీ చూసుకోగలిగితే అటాక్స్ సివియారిటీ తగ్గించవచ్చు. తర్వాత ఈ ప్రొఫలాక్టిక్ మెడికేషన్స్ వాడినా మనకి కొంచెం కంట్రోల్ వస్తుంది ఈ హెడేక్స్. అదే సార్, హైదరాబాద్లో డాక్టర్ వేరే డాక్టర్ గారు ఉంటే చూపించాను. ఎందుకంటే అంత విజయవాడలో అంటే అందరు మన ఫ్యామిలీ డాక్టర్ చాలా మంది ఉన్నారు. మనది హైదరాబాద్లో చూస్తే ఆవిడేదో కొంచెం 7 క్లాస్కి ట్యాబ్లెట్ వేసుకోమని ఒక 20 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకుంటే బాగా మత్తు వచ్చేస్తుంది, గంటలో మత్తు వచ్చేసి నిద్రపోతుంది. మీరు ఒక పని చేయండి, ఇక్కడ న్యూరాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేసి, మన రమేష్ హాస్పిటల్లో 3 న్యూరాలజిస్టులు ఉన్నారు. ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? మెయిన్ హాస్పిటల్లో ఉన్నారు, లబ్బిపేటలో కూడా ఉన్నారు, లబ్బిపేట హాస్పిటల్లో కూడా ఉన్నారు. ఒకసారి చూపించి అవసరమైతే ఒక స్కాన్ చేయించి అది ఏమిటి అనేటువంటిది తెలుసుకోండి. 21 days వాడిన తర్వాత కూడా నొప్పి వస్తే ఒకసారి సిటీ స్కాన్ చేయించండి చెప్పారు. చేయండి, చేయించి తర్వాత ఈలోగా మంచి సంగీతం వినమనండి. అది కొద్దిగా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇవాళ ప్రపంచంలో దాని మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. మంచి సంగీతం వైద్యంతో పాటు కాస్త ఒక మంచి సంగీతం ఇంట్లో వినేటట్లుగా ప్రయత్నం చేయండి, పరీక్ష చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు మనకు వచ్చినా లేదా ఇంకా ఎవరికైనా మన ప్రాణం రక్షించుకోవాలి, ఇతర వాళ్ళ ప్రాణం కూడా రక్షించాలి. దానికి ఈ ఫాస్ట్ అని చాలా ప్రాపగేట్ చేస్తున్నారు ఎక్కువగా. ఒక నిమిషం. హలో అంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి చేంజెస్ కానీ. ఓకే, హలో, రావట్లేదు. లేదు, చెయ్యి సడన్గా ఏది అంటే పట్టు వదిలిపోవడం కానీ, పడిపోవడం కానీ, లేకపోతే ఈ స్పీచ్లో మాట ముద్దమాటలాగా రావటం కానీ చేసినప్పుడు అది సమయం, టైం, అది న్యూరాలజిస్ట్ దగ్గర స్ట్రోక్ సెంటర్కి వెళ్ళాలి అని ఒక అలారం కొట్టినట్టే. అంటే ముఖ్యంగా మనకి ఇది సింప్లిఫై చేయడానికి లక్షణాలని మీరు అన్నట్టు ఫాస్ట్ అని చెప్పారు. ఫేస్, ఆర్మ్, స్పీచ్ అన్నమాట, టైం. అంటే ఎక్కువ శాతం 80% లక్షణాలు చెయ్యి పడిపోవడం, కాళ్ళు పడిపోవడం. హలో, చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి అమ్మా. అది మళ్ళా అయినా గోడ నింపుకోండి. ఏంటమ్మా, ఏంటి? మామూలుగా ఆపరేషన్ చేస్తున్నామండి, అయినా గోడ నింపుతూ ఉంటుందండి. అమ్మా, అంటే గుండెకి సంబంధించిందా లేకపోతే బ్రెయిన్కి ఈ మెదడుకి సంబంధించిందా? అమ్మ, అయితే ఈ డాక్టర్ గారు ఏమో ఈసారి రమేష్ గారు వచ్చినప్పుడు ఆ ప్రశ్న అడుగుతారు, కానీ ఇదేమో వీరు నరములకు సంబంధించినటువంటి, అంటే మెదడుకి, శరీరంలో ఉన్నటువంటి నరములు, వాటికి సంబంధించినటువంటి నిపుణులు, వైద్య నిపుణులు వారు, న్యూరాలజిస్ట్ అంటారు వారిని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు చెప్పండి. ఎంతో మంది ఈ లక్షణాలు ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు మూతి వంక రావడం కానీ, మాట తడబడటం కానీ, లేకపోతే ఆడలేకపోవడం కానీ, ముద్ద మాటలా రావడం కానీ. చెయ్యి, కాళ్ళు మనకి కొంతమందిలో తడబడుతుంటుంది. హలో, చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి, వింటున్నా అమ్మా, చెప్పండి. నాకు బీపీ షుగర్ ఉందండి.
ఓకే. హెవీ లెక్కున్నాడు. హెవీ లెక్కుంటే దళసంటి గారిని కలిసి 20 కేజీలు బరువు తగ్గాను చెప్పి చూసి. ఓకే. ఎంత వయసు ఉంటుందమ్మా? తగ్గాను కాస్త. ఎంత వయసు ఎంత ఉంటుంది తగ్గిన తర్వాత కాస్త తేలిక పడిందండి. అమ్మా? వయసు ఎంత ఉంటుందమ్మా? 45 సంవత్సరాలండి. 45 అమ్మా? 47 సార్. 48. ఓకే అమ్మా. అయితే ఈ మధ్యన 3 రోజుల నుంచి ఎడవ రెక్క చెయ్యి మొత్తం లాగుతుందండి కొద్ది. ఆ నొప్పిగా ఎంగడిపోతున్నా. మళ్ళీ జర టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. అదే ఎదకి వెనక్కోండి నొప్పి వస్తుందండి. అదే అంటే చెయ్యి కుడి కాలున్నారు లాగుద్ది రెగ్యులర్ గా. అది మీరు చెప్పిన లక్షణాల ప్రకారం ఈ వెన్నుపూసలోని నరం మీద ఎఫెక్ట్ ఉంటుందమ్మా. అంటే వెన్నుపూస అరిగినప్పుడు కొంత నరం మీద ఎఫెక్ట్ ఉంటుంది, నొక్కుతుంటుంది, ప్రెషర్ ఉంటుంది. దానివల్ల ఈ పార్స్ నొప్పి అంటారు. అంటే చెయ్యి లాగడం, తిమ్మిళ్ళు రావడం అలా వస్తుంటుంది. మంటలు కూడా ఉన్నాయండి కాళ్ళు. అదే అంటే మీరు బరువు తగ్గారు, కంగ్రాచులేషన్స్. కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ తగ్గి కొంచెం ట్యాబ్లెట్స్ కూడా వాడవచ్చు. మీకు బాగా ఇబ్బందిగా ఉందనుకుంటే కొన్ని ట్యాబ్లెట్స్ కొంచెం ఈ పెయిన్ తర్వాత తిమ్మిళ్ళు తగ్గినందుకు కొంచెం ట్యాబ్లెట్స్ వాడచ్చు. వాడి ఫర్దర్గా ఇంకా వస్తున్నాయి అనుకుంటే స్కాన్ తీయాల్సి ఉంటుంది అమ్మా. ఎంతవరకు నరం నొక్కుతున్నది అన్నది ఇవన్నీ తెలుస్తుంటాయి. సో మీకు అంత ఇబ్బందిగా అంటే నొప్పి మాత్రలు అంత ఎక్కువ వాడకూడదమ్మా. మీకు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ తర్వాత బీపీ వస్తుంటే ఈ నొప్పి మాత్రల్లో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆబ్వియస్గా స్టమక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, గ్యాస్ పెరగడం, తర్వాత కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అవి కాకుండా తిమ్మిలు తగ్గడానికి కొన్ని రకాలు ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి వాడడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అమ్మా ఒక్కసారి డాక్టర్ గారికి, అంటే ఈ నరములకు సంబంధించిన డాక్టర్ గారు, ఇప్పుడు మన డాక్టర్ సాయి సందీప్ గారు లాంటి వారికి చూపించండి. ఒకసారి వెళ్ళి చూపిస్తే వాళ్ళు కొన్ని పరీక్షలు రాస్తారు. అది స్కాన్ చేసుకోవాలా లేకపోతే ఇంకేం చేయాలి అనేటువంటిది. మీరు ఎక్కువ బాధపడద్దు ఈ వాటితో. ఎందుకంటే ఎప్పుడైతే శరీరంలో తేడా వచ్చిందో మనం వెళ్ళి ఒక్కసారి పరీక్షలు చేయించుకోవాలి. ఏమ్మా? ఏమన్నారు మరి అప్పుడు? మరి ఆ పని చేయండి అమ్మా, కొద్దిగా ఇంకా తగ్గండి బాగా. ఓకే ఓకే అమ్మా, రైట్ అమ్మా తల్లి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు మనకి టైమింగ్ అని గురించి అవునండి అవునండి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఈ మెదడుపోటు వల్ల సంభవించే మరణాలు కానీ, లేకపోతే దానివల్ల సంభవించేటువంటి అంగవైకల్యం కానీ, దీని నుంచి తప్పించడానికి ఒక అవగాహన ప్రజల్లో కలగాలి. ఇప్పుడు చాలామంది చూడండి బాధపడుతున్నారు కానీ కనీసం పరీక్ష చేయించుకోవడం లేదు. వెంటనే ఒక మీరు చెప్పినట్టుగా స్ట్రోక్ సెంటర్కి వెళ్ళడం, పరీక్ష చేయించుకోవడం, స్కాన్ చేయించుకోవడం, దానికి తగినటువంటి ఆహారంలో మార్పులు కానీ, జీవన శైలిలో మార్పులు కానీ, మందులు కానీ ఇవన్నీ వాడవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. ఉంటుంది డెఫినెట్గా. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం అనుకున్న ఏ కారణాల వల్ల వస్తుంది స్ట్రోక్స్ అనేది. ఒక్క నిమిషం అండి. హలో, ఏ కారణాల వల్ల వస్తుందండి ముఖ్యంగా? అసలు అంటే ముఖ్యంగా మనం పెరాలసిస్ స్ట్రోక్స్ అనేవి నరాలు 2 రకాలు ఉంటాయి. పెరాలసిస్ స్ట్రోక్స్ ఒకటి 85% నరంలో రక్తం గడ్డకట్టడం. ఓకే. హలో, మిగతా 15% రక్తనాళం పగిలిపోవడం. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే రక్తనాళం పగిలిపోతే వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. సో కానీ రక్తం గడ్డకట్టడం మాత్రం దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. అంటే అది కరిగించే పద్ధతులు ఉన్నాయి, ఇంజక్షన్లు కానీ మందులు కానీ. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. డాక్టర్ గారు, నాకు తలనొప్పి అండి, బాగా నరాలు స్ప్రెస్ చేయించుకున్నాను విజయవాడ సూర్యపేట హాస్పిటల్లో. ఆయన ఒకసారి నరాలకి చెక్ చేయించుకోమన్నారండి. ఎంత వయసు అమ్మా మీది? 35 అండి. 35 యంగ్ వయసు. అంటే మీకు మరి అంటే ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు కనుక ఒకసారి చూపించుకోవడం మంచిదమ్మా. అంటే వయసు చిన్నది కదా. అవునండి. నొప్పి వచ్చినప్పుడు ఎండకు చూడలేనండి, ఇంకా వాంటింగ్ వచ్చినట్టు అలా ఉంటుందండి. ఏదన్నా టెన్షన్, ఏదన్నా నవ్వినా ఏడ్చినా నొప్పి వస్తుందండి. అవును. అంటే అదే మీ ఈ లక్షణాలు కూడా మనకి మైగ్రేన్, ఇందాక పార్స్ నొప్పి అంటాం కదా, అందులో కూడా కనిపిస్తుంది.
కాకపోతే ఎగ్జామినేషన్లో మనం ఇదేనా లేకపోతే అదర్ రిలేటెడ్ డిసీజ్ ఏమున్నాయో లేదో చూసుకోగలుగుతాం అనమాట. అది ఒకసారి నరాలకి స్కానింగ్ చేయించుకోమన్నారండి. అవును. అసలు అది నొప్పి వచ్చినప్పుడు అసలు ఉండలేనండి, ఎండలు చూడలేకపోతున్నానండి. అదే ఎండలో అలా డిహైడ్రేషన్ అయినప్పుడు కానీ మనకి ప్రయాణం చేసినప్పుడు కానీ లేకపోతే మా మెంటల్ టెన్షన్. అసలు బస్సులో అసలు సౌండ్లు పని చేయట్లేదండి. నేను టైలరింగ్ చేస్తానండి, మిషన్ కుట్టినా సరే అసలు పడతలేదండి. అంటే దీనికి మాత్రం ట్యాబ్లెట్స్ ఉన్నాయమ్మా, కాకపోతే ఒకసారి స్కాన్ తీసుకొని ఇంకేం ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ అటాక్స్ వచ్చినప్పుడు వాడవలసిన ట్యాబ్లెట్స్, అటాక్స్ రాలేనప్పుడు ఇలాంటి అటాక్స్ రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ట్యాబ్లెట్ ఇచ్చారండి, అవి వేసుకున్నప్పుడే తగ్గుతుందండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా నొప్పి వస్తుందండి. అదేనమ్మా, అంటే ప్రొఫిలాక్టిక్ అని ఉంటాయి మెడికేషన్స్, అవి ఏంటంటే ఇలాంటి అటాక్స్ రాకుండా ఉంటాయి. సో కాకపోతే ఒక లాంగ్ టర్మ్లో వాడాలి, ఒక 3 months కానీ 6 months కానీ ఆ ట్యాబ్లెట్స్ వాడితే ఇలాంటి హెడేక్స్, రికరెంట్ హెడేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చేయించుకోండి అమ్మా, ఒకసారి పరీక్ష చేయించుకోండి. ఇప్పుడు ప్రజలకి మనం తెలియజేయవలసింది ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త, జబ్బు రాకుండా కాపాడుకోవడం అనేటువంటిది ఒకటి, జబ్బు వచ్చిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం ఎలా అని తెలుసుకోవడం ఇంకొకటి. ఈ రెండూ కూడా అశ్రద్ధ చేస్తున్నారు ఇవాళ. చాలామంది నొప్పి వస్తే నాకు ఇదేదో మామూలు ఏదో గ్యాస్ నొప్పి లేకపోతే ఇంకేదో నొప్పి అని. తర్వాత డాక్టర్ గారు ప్రజల్లో ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లలకి చదువు తాలూకా స్ట్రెస్, పెద్దవాళ్ళకేమో ఉద్యోగం స్ట్రెస్, మరి కొంతమందికి ఏమో డబ్బు స్ట్రెస్, కొంతమందికి ఆస్తులు కొనుగోలు చేయాలనేటువంటి స్ట్రెస్ కూడా ఏమన్నా ఈ మెదడు మీద పనిచేస్తుందంటారా? అంటే మనకి అన్ని స్టడీస్లో చూపించిందంటే స్ట్రెస్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్గా అంటే స్ట్రెస్ మనకి డైరెక్ట్గా హై బీపీని కాజ్ చేస్తుంది, అందరికీ తెలిసిన విషయం. సో హై బీపీ వల్ల అదర్ కాంప్లికేషన్స్, నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే బోత్ ఇట్ కెన్ ఎఫెక్ట్ హార్ట్ అండ్ బ్రెయిన్. ఇట్ ఎఫెక్ట్స్ హార్ట్, బ్రెయిన్, స్టమక్ అల్సర్స్ వస్తాయి. సో మనకి డెఫినెట్గా ఇండైరెక్ట్గా స్ట్రెస్ వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత కాస్త ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి, కాస్త నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి బాగాను. హలో హలో, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి, నేను డాక్టర్ గారిని, చెప్పండి. సార్, నాకు తనలో ఏదో సెరిబెలార్ అన్నారండి. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ తీసాం. అవును, ఏమన్నారండి? సిటీ స్కాన్ సెరిబెలార్ అటాక్ అంట. సెరిబ్రల్. సో అంటే మీకేం బాధ ఉందండి? ఒక కాలు ఒకటి బలం తగ్గిపోయినట్టు, నడవలేకుండా తాగినట్టు, తూలినట్టు. అవును, ఓకే. మీ వయసు ఎంతండి? వయసు అంటే 58 అండి. షుగర్, బీపీ ఏమున్నాయా? ఏం లేవండి. అంటే మరి స్కాన్లో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే క్లాత్స్ ఉన్నాయని చెప్పుంటారు, అంటే ఇన్ఫాక్ట్ అంటారు. అంటే చిన్న నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్లో క్లాత్స్ రక్తం గడ్డకట్టి క్లాత్స్ వస్తుంటాయి. దానివల్ల కొన్ని నరాలు దెబ్బతింటే మీకు బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు చెయ్యి, కాలు ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయకపోవడం కానీ అలా అవుతుంటుంది. అలా ఏం చెప్పలేదండి. మరి స్కాన్లో ఏదో అబ్నార్మాలిటీ ఉందంటున్నారు కదా? అది నేను ఆర్టిస్ట్లో చేస్తాను సార్. ఓకే, చెప్పండి. అయితే ఆర్టిస్ట్లో చేస్తాం కాబట్టి వాళ్ళు సెరిబెలార్ అటాక్ నీకు తూలు వస్తుంది కాబట్టి నువ్వు మెడికల్ అడ్మిట్ చేయించేస్తూ అన్నారు. అదేనండి, ఇప్పుడు మీరు స్కాన్లో మరి కరెక్ట్గా క్లాత్స్ ఉన్నాయా లేదా అన్నది మీరు కొంచెం చెప్పలేకపోతున్నారు, అది చూస్తే అర్థం అవుద్ది. మీరు ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్ళండి. ఆ రిపోర్ట్లో నిజంగా క్లాత్స్ ఉన్నాయి అనుకుంటే మీకు ఆ తూలు అది వస్తుంటుంది. అగైన్ కాకపోతే అది ట్యాబ్లెట్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది, ఇంప్రూవ్ చేయొచ్చు మీరు ఇంకా చిన్న వయసు కనుక. ఒకసారి ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారికి చూపించండి. సెరిబ్రల్ అంటే మెదడు, తలకు సంబంధించినటువంటిది అని అర్థం. ఆ సంబంధించింది ఏమిటి అనేటువంటిది డాక్టర్ గారు చూస్తారు.
అదే నిమ్స్ లో కూడా చూపించాం సార్. అదేనండి, అంటే మీరు కొంచెం అంటే మీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే మెడికల్ టర్మ్స్ కొంచెం అర్థం కాకపోవచ్చు కదా. సెరిబ్రల్ ఇన్ఫాక్టా లేకపోతే బ్లీడా అన్నది ఏంటి తేడా ఏంటని తెలియాలి కదా, అది ఒకసారి చూపిస్తే అర్థం అవుతుంది. నిమ్స్లో ఏమన్నారండి? అక్కడ ఏమన్నారు నిమ్స్లో చూపిస్తే? ఏమనలేదు, మీకు పూలు వస్తుంది కాబట్టి సిటీ స్కాన్ నార్మల్ వస్తుంది, తర్వాత ఇంకొక స్కాన్ చేయాలన్నారండి, ఇంజక్షన్ చేసి ఎంఆర్ఐ అది చేశారు. నరాలు అందట్లేదు, నా రిపోర్ట్ లో మాత్రం నార్మల్ స్టడీ అని వచ్చింది సార్. మరొకసారి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మన డాక్టర్ సందీప్ గారిని కలవండి ఒకసారి, రమేష్ హాస్పిటల్స్లో తీసుకొని చూపించండి అన్నీ ఒకసారి, వారు చూస్తారు. రిపోర్ట్తో పాటు మరి అంటే మీరు అన్నట్టు నార్మల్గా ఉన్నదంటే మీరు ఒకసారి ఎగ్జామ్ కూడా చేయాలి కదండి. నరాలు సంబంధించిన వ్యాధి ఏదైనా ఎక్కువ శాతం ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. అది తీసుకొని వెళ్ళండి, ఏం పరీక్షలు అవసరమో వారు రాస్తారు. అయ్యా మెయిన్ బ్రాంచ్లో ఉంటారండి, మన రింగ్ రోడ్ దగ్గర బ్రాంచ్లో ఉంటారండి, మెయిన్ బ్రాంచ్లో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో జాగ్రత్తలు మీరు అడిగారు కదా, అంటే ముఖ్యంగా ముందు జాగ్రత్తలు ఏమిటి? జాగ్రత్తలు రాకుండా అంటే లైక్ ఆబ్వియస్గా ఏజ్ పెరుగుతున్న కొద్ది నరాలు అనేవి మెత్తబడతాయి, బ్లాక్ అవుతుంటాయి. ఆ ప్రాసెస్ ఆపాలంటే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు ముఖ్యమైనవి. దాంతోపాటు బీపీని కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే డయాబెటీస్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయగలిసింది, మనం మార్చగలిగింది ఆహార అలవాట్లు. అవును, ఇందాక ఒక్క నిమిషం అండి. హలో నమస్తే అండి, చెప్పండి. నాకు తిరిగిందండి. ఓకే, తిరిగి 2 కాలు చచ్చిపడ్డాయండి. 2 కాలు చచ్చిపడి నడవలేదండి. ఓకే చెప్పండి. అదే వెన్నుముక్క ఇరిగినప్పుడు ఏదైనా నరాలు దెబ్బతిన్నాయని చెప్పారా? ఆహార అలవాట్ల గురించి చెప్తున్నప్పుడు ముఖ్యంగా మనం తినే ఆహారం మీద చాలా మట్టుగా ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే అది ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం అంటే ఉప్పు శాతం చేసుకుంటే ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు కండక్ట్ చేసే ఒక సర్వే ఇండియాలో ఎస్పెషల్లీ, దాంట్లో వాళ్ళు రికమెండ్ చేసే ఉప్పు రోజుకి తీసుకోవాల్సింది 5 గ్రాములు పర్ డే పర్ మనిషి. కానీ మనం సౌత్ ఇండియన్స్ తీసుకుంటుంది ఇంచుమించు 10 నుంచి 11 గ్రాములు. దానివల్ల డెఫినెట్గా మనం ఈ మధ్య చాలామంది చూస్తున్నాం, చిన్నపిల్లలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళకే బీపీ ఉంటుంది. దాంతోపాటు ఫుడ్, రోడ్డు మీద ఫుడ్ తినడం, లైక్ ఆ ఫుడ్స్లో చాలా మటుకు మీరు చూస్తున్నారు, లైక్ కల్తీ కలుపుతున్నారు, ఆయిల్ అంతా పాడు చేస్తున్నారు. సో వాటి వల్ల కూడా డెఫినెట్గా మనకి ఈ నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ కూరల్లో కన్నా మీకు ఎక్కువ పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఆవకాయ ఉప్పులో ఊరేస్తారు దాన్ని, గోంగూర పచ్చడి, అల్లం పచ్చడి, ఈ పచ్చళ్ళు అన్నిట్లో కూడా ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. ఈ మనకి సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ పచ్చళ్ళు కలుపుకొని తినడం బాగా అలవాటు. ఆ పచ్చళ్ళతో పాటు సరే కారంతో పాటు ఉప్పు కూడా పెడుతూ ఉంటుంది. ఏమనంటే ఉప్పు కారం తినడం లేదా అంటారు, తినకూడదు బాబు, మంచిది కాదని చెప్పాలి. డెఫినెట్గా ఉప్పు, తర్వాత షుగర్ అనేది ఒకటి. షుగర్ గురించి కూడా ఈ మధ్య చాలా టాక్స్ వస్తున్నాయి, లైక్ షుగర్ చాక్లెట్ ఎక్కడ పడితే అక్కడ స్వీట్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ అని కానీ ఆ కన్జంప్షన్ ఎక్కువైంది. షుగరు ఉప్పుట్ల మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆయిల్ అనేది అంటే కొంత తీసుకోగలుగుతాం, కానీ మరీ ఎక్కువ వేపిన ఆయిల్ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. వీటిని కంట్రోల్ చేయగలిగితే మనం చాలా వరకు సక్సెస్ అయినట్టే, మనం జబ్బులు రాదు. ముందు జాగ్రత్తలు అంటే ముందు ఒకటి శరీరానికి మంచి ఆహారం. చాలామందికి ఊపిరి పీల్చుకోవడం తెలియదు అంటే అతిశయోక్తి కాదండి. భారతదేశంలో ఓన్లీ పెరిఫరల్ బ్రీదింగ్ చేస్తున్నారు, అంటే లంగ్స్ పూర్తిగా ముడుచుకొని తెరిచే ఒక అబ్డామినల్ బ్రీదింగ్ అనేటువంటిది ఎక్కువగా జరగటం లేదు. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రాణాయామం లాంటిది చేసినప్పుడు అది శరీరానికి అలవాటు అవుతుంది, ఆ అబ్డామినల్ బ్రీదింగ్ అని. చెస్ట్ బ్రీదింగు
ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు అన్నం ఒకసారి విడిచిపెట్టడం, ఏదో చెస్ట్ బ్రీదింగ్ లేదా పెరిఫరల్ బ్రీదింగ్ తప్పితే అబ్డామినల్ బ్రీదింగ్ అనేటువంటిది జరగటం లేదు. తర్వాత ఈ ఎండకి ఎక్కడ ఎండ తగలడం లేదు. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏమిటంటే గాలి కావాలి, నీరు కావాలి, ఎండ కావాలి, ఆహారం కావాలి, వ్యాయామం కావాలి, కాస్త నిద్ర కావాలి, ఈ ఆరు ప్రశాంతత కావాలి. ఈ ఆరుట్లో తిండి తప్పితే మిగతావి ఏవి తగలడం లేదు సరిగ్గా శరీరానికి. విటమిన్ డి లోపించడం వల్ల కానీ ఎండ తగలకపోవడం. డాక్టర్ గారు, విటమిన్ డి లోపించడం వల్ల కూడా ఏమైనా నరములు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందా? అంటే ఇప్పుడు చాలా మటుకు నా క్లినిక్లో చూస్తుంటే నాన్ స్పెసిఫిక్ అన్న తిమ్మిర్లు రావడం కానీ, మంటలు కానీ, జనరల్గా వీక్నెస్ అనేది కానీ ఇవన్నీ విటమిన్ డి లోపించడం వల్ల వస్తుంది. సో సఫిషియెంట్ మనకి ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పోజ్ అవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఆహార అలవాట్లు, తర్వాత కంట్రోల్ ఆఫ్ అదర్ డిసీజెస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ చేసుకుంటే తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించిన అవసరం ఉండకపోవచ్చు. డాక్టర్ గారు, మనం సమయాభావం వలన కొనసాగించలేకపోతున్నాం, లేకపోతే మరొక గంట సేపు మీతో ఈ నరము జబ్బుల గురించి, దీని గురించి ముందు జాగ్రత్తలు ఏమిటి, జబ్బు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అడిగి తెలుసుకునేవాళ్ళం. అంటే ప్రేక్షకుల తరఫున నేను కూడా తెలుసుకునేవాడిని. సమయాభావం వల్ల ముగించవలసి వస్తుంది. డాక్టర్ సాయి సందీప్ గారు ముఖ్యంగా చెప్పింది ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఇవాళ ఎక్కువ మరణాలు, గుండె జబ్బు తర్వాత ఎక్కువ మరణాలు ఈ మెదడుపోటు వల్ల జరుగుతున్నాయి. దీనికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. జబ్బు వచ్చిన వెంటనే, అంటే ఆ పక్షవాతం అనేటువంటిది వచ్చిన వెంటనే 3 గంటల్లోగా కానీ ఒక స్ట్రోక్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక స్కానింగు న్యూరాలజిస్టులు ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళాలి. అక్కడికి వెళితే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ స్ట్రోక్ సెంటర్ ఉంది మన ఎంజీ రోడ్లో. అక్కడికి వెళ్ళి ఒకసారి స్కాన్ అది తీయించుకొని ఏ విధంగా అది మామూలుగా రక్తనాళంలో గడ్డ కట్టిందా లేకపోతే రక్తనాళం చిట్లిందా, ఈ రెండిట్లో గడ్డ కడితే ఒక రకమైన వైద్యం జరుగుతుంది, చిట్లితే ఇంకొక రకమైనటువంటి వైద్యం చేయవలసి ఉంటుంది. అందుచేత ముఖ్యంగా ఈ ప్రపంచ మెదడుపోటు దినం సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇది పక్షవాతం తెలిసిన వెంటనే స్ట్రోక్ సెంటర్కి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి. మన పక్కన ఎవరన్నా సరే, మన ఇంట్లో కానీ మన స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే ఆ మొహంలో తేడా వచ్చినా, చేతిలో తేడా వచ్చినా, మాటలో తేడా వచ్చినా వెంటనే వాళ్ళని ఒక స్ట్రోక్ సెంటర్కి తీసుకువెళితే మరి మీలాంటి వైద్య నిపుణులు చూసి చికిత్స చేసి మళ్ళీ వాళ్ళని సాధారణమైనటువంటి మనుషులుగా చేసేటువంటి అవకాశం ఉన్నది. చేత మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో తప్పకుండా ప్రివెన్షన్ అనేది రాకుండా చేయగలిగితే ఈ జబ్బులు సగం నయం చేయగలం. చేత ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానాలు ప్రశాంతంగా ఉండడం, హాయిగా సంసారంలో ఏమీ ఇవి లేకుండా పిల్లలతో హాయిగా కాలక్షేపం చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి రమేష్ హాస్పిటల్స్ తరఫున కూడా మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారి తరఫున, నా తరఫున, ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా ధన్యవాదాలు. నమస్కారం. Yeah.